రైస్‌లోకైనా, చపాతీలోకైనా చాలా పర్ఫెక్ట్‌గా వచ్చే ఈ బోడ కాకరకాయ కర్రీని మనం కూడా ట్రై చేసేద్దాం. దానికోసమైతే నేను 500 గ్రామ్స్ అంటే అరకిలో వరకు తీసుకున్నానండి. ఇది రెయినీ సీజన్‌లో మాత్రమే దొరుకుతుంది కదా! అందుకని చెప్పేసి రేట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. మ్యాక్సిమము 200-300 రూపీస్ ఉంటుంది. దీన్ని బాగా హాట్ వాటర్‌లో అంటే ఉప్పు నెక్స్ట్ పసుపు వేసుకొని హాట్ వాటర్ వేసేసుకొని మంచి ఒక 5-10 మినిట్స్ అండి పక్కన పెట్టేసుకొని దాన్ని మనం నీట్గా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్నాక ఇంకొకసారి ట్యాప్ వాటర్తో కూడా వాష్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. పక్కన పెట్టేసుకున్నాక ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినపప్పు, కొద్దిగా గ్రీన్ చిల్లీ నేను 3 వేసాను. మీ కారాన్ని తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. తర్వాత ఆనియన్స్ వేసుకొని అది బాగా ఫ్రై అయిన తర్వాత అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని దాని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక దాంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఈ బోడ కాకరకాయ పీసెస్ని వేసేసుకోవాలన్నమాట. వేసుకున్నాక అది బాగా ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేంత వరకు దాన్ని బాగా మనము కలిపేసుకోవాలన్నమాట. మొత్తం ఆయిల్ అంతా దానికి అంటే మొత్తం పట్టేసుకున్నాక దాన్ని మూత పెట్టించుకొని మగ్గించుకోవాలన్నమాట. అది బాగా మగ్గిపోవాలి. మొత్తం ఆయిల్లోనే మ్యాక్సిమమ్ 75% అంతా మగ్గిపోవాలన్నమాట. అది బాగా మగ్గిన తర్వాత అందులో కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా సాల్ట్ అనేది కొద్దిగా తక్కువే పడుతుందండి బోడ కాకరకాయ కర్రీలకి. కొద్దిగా చూసి వేసుకోవాలి. అవి వేసుకున్నాక బాగా దానిలో మొత్తం కలిపేసుకోవాలన్నమాట. ప్రతి ఒక్క ముక్కలకి పట్టేంత వరకు కలిపేసుకొని అందులోనే 2 టమాటోస్ మీడియం సైజ్ టమాటోస్ని సన్నగా కట్ చేసేసుకొని అందులో వేసేసుకోవాలి. అందులో వేసేసుకున్న తర్వాత అది ఆవిరికే మొత్తం ఉడికిపోతుందండి. ఆ తర్వాత మొత్తం కలిపేసుకోవాలి. రైస్లోకి అయితే ఇలానే సర్వ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ నేనైతే చపాతీలోకి చేస్తున్నాను కాబట్టి అందులో కొన్ని వాటర్ అనేది యాడ్ చేస్తాను. దానికి ముందైతే ముక్క ఉడికిందో లేదో కూడా ఒక్కసారి చూసుకుంటాను. చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో కదా, చాలా టేస్టీగా మంచిగా తొందరగా. ఆ తర్వాత అందులో కొద్దిగా వాటర్ నేను యాడ్ చేస్తున్నాను. రైస్లోకి అయితే మీరు ఇందాక చేసాం కదా, ఈ యాడ్ వాటర్ అనేది స్కిప్ చేసేసుకొని దాని తర్వాత ప్రాసెస్ మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. నేను చపాతీలోకి చేస్తున్నాను కాబట్టి వాటర్ వేసాను. ఆ తర్వాత ఇలా దగ్గరికి పడిన తర్వాత దాంట్లో కొద్దిగా జీరా పౌడర్, కొద్దిగా ధనియా పౌడర్, కొద్దిగా గరం మసాలా లేదు అంటే చికెన్ మసాలా వేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతే అండి, చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు కదా. మీకు ఈ రెసిపీ నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.